హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు అంటే ఆన్లైన్లో మనం పర్చేజ్ చేసిన దానికి అసలు రిఫండ్ వస్తుందా రాదా, పాడైపోతే ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చాలామందికి డౌట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ డౌట్స్ అనేది క్లియర్ చేయడం కోసమే ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నానండి. ఇది షేర్స్కి సంబంధించింది కాదు, ఆన్లైన్లో పర్చేజ్ మాట. ముందుగా ఏంటంటే నేను తీసుకున్న ఫ్రిడ్జ్ సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ మాట. అది దానికి 1 ఇయర్ తర్వాత నాకు ఫుల్ రిఫండ్ 100% రిఫండ్ వచ్చిందండి. దానికి సంబంధించి అన్ని ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు పెడుతున్నాను. అసలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. ఇది సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ అండి. అంత కాకపోతే మీకు ఫోటోలో సిల్వర్ కలర్ ఉంది, నాది బ్లాక్ కలర్ అన్నమాట. అమెజాన్ బేసిక్స్ అంటే అమెజాన్ వాడి దగ్గర నేను తీసుకున్నాను. అమెజాన్ బేసిక్స్ అంటే అమెజాన్ వాడు ఏం తయారు చేయరండి, వేరే వాళ్ళు అంటే హైసెన్స్ వాళ్ళు తయారు చేసిన కంపెనీని వీళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళు మనకి సేల్ చేస్తారన్నమాట అమెజాన్ బేసిక్స్ ద్వారా. చూడండి ఫ్రిడ్జ్ తాలూకా డైమెన్షన్స్ అన్నీ. హైట్ ఇంచి 178, ఏదో సైడ్ 6.4, మనకి స్ట్రైట్ 9.1 ఇలా ఉన్నాయి. ఈ ఫ్రిడ్జ్ తాలూకా మోడల్ చూడండి ఇలా. ఇది ఒరిజినల్ అండి. అగో ఇది కెమెరా తీస్తున్నాను, నేను ఫోటో అది తీస్తున్నాను. అదేంటంటే మీది బ్లాక్ డోర్ అంతా ఫుల్ బ్లాక్ వల్ల మనకి అది అద్దంలా కనపడుతుంది ఆ డోర్. అది కూడా అది ఫ్రిడ్జ్ అని ఎవరు అనుకోరు, కానీ అది ఫ్రిడ్జ్ అండి. అది పెద్ద ఫ్రిడ్జ్. అది ఈ సైడ్ గోడలు అవన్నీ కూడా చాలా వరకు కనపడుతున్నాయి చూడండి. అది నెక్స్ట్ అది మీకు క్లోజప్లో చూపించాను ఇందాకలా. ఇప్పుడు ఇక గోడ మీద వాచ్, తర్వాత కాలింగ్ బెల్, ఏ ఫొటోస్, దేవుడి ఫొటోస్ అవి కూడా చూడండి. ఇంకా తీస్తూనే ఉన్నాను. ఇదిగో ఫ్రిడ్జ్ అమెజాన్ బేసిక్స్ కనపడుతుందా? అమెజాన్ బేసిక్స్ తీస్తుండగా ఆ అద్దంలో నుంచి నా చెయ్యి, కెమెరా, ఫిగర్ అంతా కూడా పడుతున్నాయండి. వాటర్ డిస్పెన్సర్ ఇది బయటికి అంటే లోపల మనం వాటర్ అది పెట్టుకున్నా, డ్రింక్ వేసుకున్నా అది మనకి ఈ డిస్పెన్సర్ ద్వారా బయటకు వస్తుంది అన్నమాట. ఇక్కడ గ్లాస్ పెట్టుకొని దాని ద్వారా వాటర్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నో ఫ్రాస్ట్, చైల్డ్ లాక్, ఇవన్నీ కూడా. మల్టీ ఎయిర్ ఫ్లో ఇది లోపల ఉంటుందండి. ఇది లోపల భాగంలో ఫోటో ఇది. తర్వాత దానికి సంబంధించినవన్నీ కూడా ఆటో డీఫ్రాస్ట్, వాటర్ డిస్పెన్సర్, 4 స్టార్ ఫ్రీజర్ డిజైన్, ఎనర్జీ సేవింగ్. చూడండి ఇగో నో ఫ్రాస్ట్, సూపర్ ఫ్రీజ్, అడ్జస్టబుల్ థర్మోస్టాట్, పవర్ కూల్, ఎల్ఈడి డిస్ప్లే విత్ టచ్ బటన్స్ అన్నీ కూడా. ఈ లోపల చూడండి, ఈ సైడ్ ఈ లోపల అన్నీ కూడా. ఈ కింద మనకి ఈ రెండు కూడా వెజిటబుల్స్ అవి పెట్టుకొని చేసుకోవటానికి లోపల డస్క్లా ఉంటుందన్నమాట. ప్రోడక్ట్ వారంటీ 1 సంవత్సరం ఉంటుంది. వారంటీ ఆన్ కంప్రెషర్ 5 ఇయర్స్ ఉంటుందండి. చూడండి ఈ విధంగా మనం సర్దుకోవచ్చు. చూడండి ఇప్పుడు అసలు నేను ఎప్పుడు కొన్నాను ఏంటి అనేది. ఆర్డర్ డేట్ 20 జనవరి 2022, కానీ ఆర్డర్ ఐడి అనేది మీకు చూపించట్లేదు. ఆర్డర్ టోటల్ 44,499 ఒక ఐటము. ఇన్వాయిస్ అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే 20న మనం బుక్ చేసానమాట. అది షిప్డ్ 23వ తారీఖుని నాకు షిప్ అయిందండి, వచ్చిందన్నమాట. అంటే అక్కడ నుంచి బయలుదేరడం ఇక్కడికి రావటం ఏదో సంథింగ్ జరిగింది. నేను జనవరిలో తీసుకున్నాను. ఇది చూడండి 564 లీటర్లు సైడ్ బై సైడ్ డోరు. రిటర్న్ మనకి ఆడ 20ని మనం బుక్ చేసాం కదా, ఇన్వాయిస్ 30th క్లోజ్ చేశాడనమాట. 30th జనవరి 2022 రిటర్న్ విండో క్లోజ్డ్. సర్లే, అది మనకి దాంతో పెద్ద ఇదేం కాదు, మామూలు. చూడండి ఇది అమెజాన్ బేసిక్స్ ఎస్బిఎస్ మోడల్, సైడ్ ఓపీఎస్, ఇది సైడ్ ఉంటుందండి. వార్మ్ ఎక్స్టర్నల్ సర్ఫేస్, ఇవన్నీ దానికి సంబంధించినవన్నీ కూడా ఏ విధంగా చూసుకోవాలి. దాని తాలూకా 516 లీటర్స్ రిఫ్రిజిరేటర్, అంటే ఇన్సైడ్ 516, మొత్తం టోటల్గా గ్రాస్ వాల్యూమ్ అయితే 564 లీటర్స్ అన్నమాట. ఆ మోడల్ నెంబరు, రేటెడ్ వోల్టేజ్, రేటెడ్ ఫ్రీక్వెన్సీ, డీఫ్రాస్ట్ పవర్ అన్నీ మొత్తం టోటల్ A to Z అన్నీ ఇచ్చారండి. నెట్ వెయిట్ 99 కేజీలండి. చూడండి ఫ్రిడ్జ్ అంతా ఇప్పుడు వీడియో ద్వారా మీకు చూపిస్తున్నానండి.
చూడండి అది ఎలా వస్తుందో. స్టార్టింగ్ ఎంట్రన్స్ మాట, నో ఫ్రాస్ట్ అనేది. చూడు ఫ్రూట్ డోర్ తీస్తే అప్పుడు మనకి ఆ వాల్యూస్ అనేవి కనపడుతుంది. 08 degrees, 15 degrees మైనస్. అదంతా కూడా లెఫ్ట్లో ఉన్నదంతా కూడా డీ ఫ్రిడ్జ్ మాట. ఈ రైట్ సైడ్ ఉన్నది మామూలు ఆర్డినరీ ఫ్రిడ్జ్, అమెజాన్ బేసిక్స్. చూడండి ఎంత నీట్గా కనపడుతుందో, గ్లాస్ డోర్ అంతా కూడా. అది ఒక వాటర్ డిస్పెన్సర్ చూడండి, అది కూడా దాంట్లో మొత్తం మా హౌస్ అంతా కనపడుతుంది. ఆ డోర్ అది కూడా అన్నీ చూడండి. లోపల ఎన్ని ఉన్నాయో మనకి అర్లు అనేవి. మల్టీ ఎయిర్ ఫ్రెష్గా చూడండి, అది మల్టీ ఎయిర్ ఫ్లో. అది ఇన్సైడ్ ఉంటుంది అన్నమాట, అది టాప్లో చూడండి. అది ఇది ఆ పక్కది ఆర్డినరీ మాట. అందులో మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఈ మల్టీ ఎయిర్ ఫ్లో ఉండేది మాత్రం డీ ఫ్రిడ్జ్ మాట. అది చూడండి, సెన్సార్లు అవి కూడా, లైటింగ్ లోపల, దీనికి లైటింగ్. అది ఆ మల్టీ ఎయిర్ ఫ్లో మీద ఉన్నవన్నీ కూడా సెన్సార్లేనండి. చాలా 4-5 సెన్సార్లు ఉంటాయి దీనికి. చూడండి డౌన్లో ఉండేవి అవి మనకి అరలతో ఇస్తాడన్నమాట ఏకంగా. అన్నీ అరలే, కానీ దానికి కప్పులు అవి ఉండేటట్టు ఉంటుందన్నమాట. ఇది చూడండి, వాటర్ వేసుకోవడానికి ఇందాక చెప్పాను కదా, డ్రింక్ కానీ వాటర్ కానీ వేసుకొని అందులోనే బయట సైడ్ నుంచి మనకి డిస్పెన్సర్ ద్వారా వస్తుంది అన్నమాట. అది అలా క్లోజ్ చేసుకొని డిస్పెన్సర్ ద్వారా మనం తీసుకోవాలి. అవన్నీ తీయించాను, లెఫ్ట్లో ఉన్నవన్నీ కూడా. అంటే కొంచెం అన్నీ కనపడాలి కదా అని చెప్పి తీయించాను అన్నమాట. అది మొత్తం అంతా ఖాళీ చేయించాను. అది యువతలు ఖాళీ చేయడానికి కుదరక. చూడండి ఎన్ని పెట్టుకోవచ్చో. 564 లీటర్స్ ఇన్సైడ్ మనకి. 516 అంటే మరి ఇన్ని అని కాదండి, ఒక స్టోరే అయిపోతుంది ఏకంగా. చూడండి అది ఇది ఉండదు బ్యాక్ సైడ్, దీనికోసం తర్వాత చెప్తాను. అది అమెజాన్ బేసిక్స్ 516 లీటర్ రిఫ్రిజిరేటర్ అంటే ఇన్సైడ్ 516, అవుట్ సైడ్ అనేది 564. దాని తాలూకా డిస్పెన్సర్లు అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అంతా చూపిస్తుంది. అది చూడండి వాటర్. అది ఇంత వీడియో ద్వారా కాబట్టి ఒకటి అలాగా ఇదంతా అయిన తర్వాత మిగతా చెప్పుకుందాం మనం. ఇది ఆర్డినరీ ఫ్రిడ్జెస్కి ఉంటుంది కదా, ఆ టైప్ అన్నమాట. ఇది యాక్చువల్గా ముందు ఉండదు, తర్వాత చేయించాను, ఇలా రీమోడల్ చేయించన్నమాట. అది చూడండి అంత గ్లాసులోంచి ఎలా కనపడుతుంటుందో. ఫ్రిడ్జా బీరువా అన్నట్టు ఉంటుందండి. దానికి సంబంధించింది అంటే వేడి వస్తువులు ఏవి కూడా దగ్గర ఉంచకూడదు, దాని మీద పెట్టకూడదు. ఇంకా అలా చాలా కండిషన్స్ అవి ఉన్నాయి, మనం చూసుకోవచ్చు అవి. సరే ఇప్పుడు వీడియో అయిందండి. చూడండి ఇప్పుడు సెన్సార్లు అని చెప్పాను కదా, రైట్ సెన్సార్, ఆర్ సెన్సార్ అంటే రైట్, ఎఫ్ సెన్సార్ ఫ్రంట్ సెన్సార్, ఈడబ్ల్యూ విఏపి సెన్సార్, తర్వాత ఫ్యాన్ లోపల ఉంటుంది. ఫ్యాను చాలా డ్యాంపర్, టెంపరేచర్స్, ఇంకా హీటర్, డీఫ్రాస్ట్ హీటర్, ఎల్ఈడి ల్యాంపు, రకరకాలు చాలా ఉన్నాయి. తర్వాత ఇన్స్టాలింగ్ యువర్ న్యూ అప్లయన్స్, దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి కొత్తగా తీసుకున్నప్పుడు అనేది ఇందులో చూపించారు. ఇది ఇన్స్టాలింగ్ యువర్ న్యూ అప్లయన్స్, ఇది కూడా అంతే. డిస్క్రిప్షన్ ఆఫ్ ద అప్లయన్స్, ఇందులో ఏవో 19 భాగాలు ఇచ్చాడండి. ఫ్రీజ్ జోన్ ఎల్ఈడి లైట్, ఫ్రీజర్ డోర్ ర్యాక్, ఫ్రీజర్ డోర్ సీల్, విండ్ ఛానల్ కవర్ ఇన్ ఫ్రీజర్, ఫ్రీజర్ షెల్ఫ్, ఐస్ బాక్స్ పార్ట్, ఫ్రీజర్ అప్పర్ డ్రాయర్, ఫ్రీజర్ లోవర్ డ్రాయర్, ఫ్రీజర్ డోర్ ర్యాక్, లెఫ్ట్ అడ్జస్టబుల్ బాటమ్ ఫీట్, ఫ్రెష్ జోన్ ఎల్ఈడి లైట్, వాటర్ ట్యాంక్, విండ్ ఛానల్ కవర్ ఇన్ ఫ్రెష్, ఎగ్ ట్రే, ఫ్రెష్ షెల్ఫ్. ఈ ఎగ్ ట్రే అంటే మామూలు బయట వాళ్ళకి,
మేము ఎగ్స్ అవన్నీ ఏవి వాడం, ఎందుకంటే బ్రాహ్మణ్ కాబట్టి అసలు అవేవి ముట్టుకోమాట. ఫ్రెష్ సెల్ఫ్, ఫ్రెష్ డోర్ సీల్, ఫ్రెష్ అప్పర్ డ్రాయర్, ఫ్రెష్ లోవర్ డ్రాయర్, రైట్ అడ్జస్టబుల్ బాటమ్ ఫీట్, ఇలా ఎన్ని భాగాలు ఉంటాయండి. డిస్క్రిప్షన్ ఇచ్చారన్నమాట అది. నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ కంట్రోల్స్, నో ఫ్రాస్ట్, స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉంటుంది కదా, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఆ -8 మనకు కనిపించే కదా, -15 అని, వాటిని మనం ఎంత కావలిస్తే అంత మనం పెట్టుకోవచ్చు అన్నమాట. డిస్ప్లే కంట్రోల్స్ ఏవేవో రకరకాలు ఇచ్చారు. ఆపరేషన్ మెథడ్ చూడండి, వాటర్ వేసుకునేది ఎలా అనేది ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. రేటింగ్ లేబుల్, అమెజాన్ బేసిక్స్ మోడల్, పలానా నెంబర్, క్లైమేట్ కేటగిరీ టీ అంట, అలా రకరకాలు అన్నీ వాటి కోసం మొత్తం చెప్పుకొస్తారండి. బ్రాండ్ అమెజాన్ బేసిక్స్, కెపాసిటీ 564 లీటర్స్, ఫ్రీజర్ కెపాసిటీ 564, ఇలా రకరకాలు సైడ్ బై సైడ్. వాటర్ డిస్పెన్సర్, స్టెబిలైజర్, ఫ్రీ ఆపరేషన్, డోర్ లాక్, స్పెషల్ ఫీచర్స్ అంటండి అవి. డీఫ్రాస్ట్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్. ఎనర్జీ స్టార్ రిఫ్రిజిరేటర్, హైసెన్స్ రాన్షన్ రిఫ్రిజిరేటర్ కంపెనీ లిమిటెడ్, అంటే చైనా వాళ్ళది అయ్యి ఉండొచ్చు ఇది. ఇంపోర్టెడ్ బై డాన్టెక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. చూడండి, దానికోసం ఏవేవో కొంచెం చిన్న చిన్న డీటెయిల్స్ అన్నమాట. 3.7 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్, జనవరి 2019 మోడల్ అండి ఇది. ఐటమ్ వెయిట్ 91 kgs, 64 × 91 × 179 డైమెన్షన్స్ అవి. క్వాంటిటీ ఒకటి. రిఫ్రిజిరేటర్. యాంపుల్ స్టోరేజ్ స్పేస్, ఈ ఫ్రూట్స్ అవి వెజిటబుల్స్ అవి పెట్టుకోవడానికి. అలారం ఫంక్షన్, దీనికి అలారం ఫంక్షన్ కూడా ఉందండి. తర్వాత A+ ఎనర్జీ సేవింగ్, దీనివల్ల ఎక్కువ కరెంట్ ఏం కాలిపోదని చెప్తున్నారు. రెడ్యూస్ చేసుకోవచ్చు మనం కన్జంప్షన్లోని. కమ్స్ విత్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీ దట్ రెడ్యూసెస్ కన్జంప్షన్, మేకింగ్ ఇట్ లైటర్ ఆన్ ద పాకెట్. తర్వాత సూపర్ ఫ్రీజ్, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా సూపర్ ఫ్రీజ్ అండి. తర్వాత చైల్డ్ లాక్ ఫంక్షన్ ఉంది, మల్టీ ఎయిర్ ఫ్లో, చైల్డ్ లాక్ ఫంక్షన్, మల్టీ ఎయిర్ ఫ్లో, అడ్జస్టబుల్ థర్మోస్టాట్, మళ్ళీ అదే వచ్చినాడు ఫోటోని. తర్వాత ఇప్పుడు అసలు స్టోరీ అండి. నేను అప్పుడు 44,499కి కొన్నానండి. కొని 1 ఇయర్ ఎక్స్ట్రా వారంటీ కింద వేరే మళ్ళీ కొంచెం డబ్బులు పెట్టి తీసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఎంత, 2 ఇయర్స్ అన్నమాట. జనవరి 20 మనం కొంటే అది మనకి జనవరి 20, 2022 మనం తీసుకున్నది. ఇప్పుడు జనవరి 23, 19వ తారీఖు అక్కడ చూడండి అమౌంట్. ఒకటి 10,000, ఒకటి 10,000, ఒకటి 10,000, 10,000, 4,499, మొత్తం 44,499 రూపాయలు నాకు మొత్తం రిఫండ్ వచ్చిందండి. ఎందుకు వచ్చింది అంటే, ఈ 1 ఇయర్లో అది ట్రబుల్ ఇచ్చింది. ఆ ట్రబుల్ వలన నేను ఏంటంటే వాళ్ళకి కస్టమర్ కేర్తో కంప్లైంట్ పెట్టాను, ఈమెయిల్. ఆ కస్టమర్ కేర్తో డైరెక్ట్గా మాట్లాడాను. అన్నీ మాట్లాడిన తర్వాత, బాబు నీది ఇలా రిపేర్ వచ్చింది, నాకు వచ్చి చెయ్యు అర్జెంటుగా, అంటే 1 ఇయర్ అయింది, ఇంకా నాకు వారంటీ పీరియడ్లోనే ఉంది, అంటే 11 months తర్వాత రిపేర్ వచ్చిందన్నమాట అది అనేసి. అంటే వాళ్ళు దానికి ఇది అవ్వాల, మా దగ్గర ఆ స్పేర్ పార్ట్లు లేవండి, ఆ స్పేర్ పార్ట్ వస్తే వస్తాం అనుకొని చెప్పుకొచ్చారు. చివరికి ఆ స్పేర్ పార్ట్ అనేది దొరకలేదు వాళ్ళకి. దొరకకపోయేటప్పటికి మొత్తం మనం కొన్న డబ్బులు 44,499కి కొన్నాను, ఆ మొత్తం డబ్బులు మొత్తం నాకు రిఫండ్ ఇచ్చేసారండి. చూడండి, 19వ తారీఖునే యాడ్ చేశారు వాళ్ళు. యాడెడ్ అమెజాన్ పే బ్యాలెన్స్ కంటిన్యూస్గా 55, 56, 57, 58, 59 ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్కటి వేసుకొచ్చారండి వాళ్ళు. ఫస్ట్లో 4,499 కొట్టారు, 10,000, 10,000, 10,000, 10,000. ఎందుకు ఇచ్చారు అంటే, అది పాడైంది, మనకి ఇంకా వారంటీ ఉంది, ఎక్స్ట్రా వారంటీ కూడా 1 ఇయర్ ఉంది. అంటే ఆన్లైన్లో కొంటే మనకి డబ్బులు రావు, చాలా భయం అని చెప్పేసి అనుకుంటారన్నమాట. అది మనం మాట్లాడుకునే విధానం బట్టి ఉంటుందండి.
ఈమెయిలింగ్ చేయాలి కంపల్సరీగా వాళ్ళతోటి, కస్టమర్ కేర్ తోటి. చేసినప్పుడు మన ప్రోడక్ట్కి ఎంత 2 ఇయర్స్ గ్యారంటీ ఉంది కాబట్టి, వారంటీ ఉంది కాబట్టి ఎందుకు ఇవ్వరు అని వాళ్ళతో వాదించుకుంటాం మనం. వాదించుకునేటప్పుడు వాళ్ళు వచ్చి రిపేర్ అయినా చేయాలి, లేదంటే రీప్లేస్ అయినా చేయాలి, అదే ఐటెంకి వేరే ఐటెం అయినా ఇవ్వాలి, లేకపోతే ఇలా రిఫండ్ ఇవ్వాలి. రిఫండ్ అంటే డబ్బులు రాలేదండి, అవి యాడెడ్ అమెజాన్ పే బ్యాలెన్స్. మనకి డబ్బుల రూపంలో 44,499 పెట్టి మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. కరెంటు బిల్లులు కట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా ఫ్రిడ్జ్లు కొనుక్కోవచ్చు, టీవీలు కొనుక్కోవచ్చు, రకరకాలు ఏదైనా చేసుకోవచ్చు. అమెజాన్ ద్వారా మీరు చేయాలి అంటే వాడి దగ్గరే అది పర్చేజింగ్ చేయాలి కంపల్సరీగా. కాబట్టి మనం గ్యారంటీ ఉన్నప్పుడు ఆన్లైన్లో మనం కొన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదండి. ఆన్లైన్లో కొనడం వల్ల ఇటువంటి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మనకు పాడైతే రిఫండ్ అనేది డబ్బులు ఇచ్చేస్తారు. ఏ బాధ బెడద ఉండదు, మొత్తం డబ్బులన్నీ వచ్చేస్తాయి మనకి. కాబట్టి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవడం చాలా మేలండి. చాలామంది భయపడతారు, కానీ ఆన్లైన్ చాలా బెస్ట్. తర్వాత దాని తాలూకా పాలసీలన్నీ చూసుకోవాలి. రిఫండ్ పాలసీ ఎలా ఉంది, లేకపోతే రిటర్న్ పాలసీ ఎలా ఉంది, అసలు తీసుకుంటాడా తీసుకోడా ఐటెం. కొన్ని ఐటమ్స్కి అయితే తీసుకోమని పెట్టి ముందే చెప్తారు, అటువంటి ఐటమ్స్ కొనకూడదు. ఇప్పుడు కొత్తగా వచ్చాయండి చాలా రూల్స్ అనేవి, అవన్నీ చదువుకున్న తర్వాతే మనం కొనాలన్నమాట. కొనుక్కుంటే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి. ఇదే కాదండి, నాకు మొబైల్ ఒకటి 17,000 పెట్టి కొన్నాను, ఫ్లిప్కార్ట్లో కొన్నాను. దాని డబ్బులు నాకు 1 ఇయర్ తర్వాత అది కూడా వచ్చేయండి. అంటే కావాలని మనం ఏది పెట్టలేదు, అది రిటర్న్ ఇచ్చాం ఐటమ్. కానీ ఈ ఫ్రిడ్జ్ మాత్రం వాడు రిటర్న్ తీసుకెళ్ళలేదు, నా దగ్గరే ఉంది. 1 ఇయర్ తర్వాత వేరే మెకానిక్ని పిలిపించి, తర్వాత బ్యాక్ సైడ్ చూపించాం కదా, ఒక జాల్ లాంటిది, ఒక పార్ట్, అంటే మామూలు ఫ్రిడ్జ్లకు ఉన్న పార్ట్ టైప్ వేయించి దాన్ని ఇప్పుడు బాగు చేయించమాట. అందుకే మీకు వీడియోలో ఆ కూలింగ్ అంతా కూడా చూపించాను, బోల్డ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుని, అంటే ఇంకా పనిచేస్తుంది సుమా అని మీకు చూపించడానికి. ఇది మనకి రిఫండ్ వచ్చిన ఇదండి మొత్తం అంతా కూడా. తర్వాత చూడండి, పెయిడ్ ఆన్ అమెజాన్ 71,199. అంటే నేను ఒక యాపిల్ ఐఫోన్ తీసుకున్నానండి, మా ఫ్రెండ్కి ఎవరికో కావాలంటే. సేమ్ డేట్ చూడండి, 19 జనవరి 2023. నాకు అవి 11 గంటలకు 12 గంటలు పడ్డాయి. 12 గంటలకి 12:55 అంటే 1 గంట సుమారుగా. 1 గంటకు పడేది, నేను 2 గంటలకి, అంటే 1 అవర్లోని మా ఫ్రెండ్ కొంటానంటే వెంటనే కొనిపించాను అనమాట. వాడు తీసుకొని వెళ్ళిపోయాడు, ఆడదంతా బాగానే ఉంది. నాకు చూడండి అక్కడ 44,499 గిఫ్ట్ కార్డు ద్వారా యూజ్ చేసుకున్నానండి. అది ఆ మొత్తం డబ్బు అంతా, అంటే ఫ్రిడ్జ్ తాలూకు డబ్బు అంతా ఆ యాపిల్ ఐఫోన్లోకి వెళ్ళిపోయింది. వాడు నాకు క్యాష్ ఇచ్చాడు, అంటే నాకు క్యాష్ వచ్చింది నాకు. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా 26,700 రూపాయలు వాళ్ళకి పే చేసాం. ఇక కింద ఇచ్చారు చూడండి, ఐటమ్ యాపిల్ ఐఫోన్ 13 256 GB ప్రొడక్ట్. ఇది తీసుకున్నామండి, యాపిల్ ఐఫోన్ అనేది తీసుకున్నాం అన్నమాట. 71,199 రూపాయలకి తీసుకుంటే అందులో ఈ 44,499 నేను యూజ్ చేసుకున్నానండి. నెక్స్ట్ చూద్దాం, చూడండి ఇది ఈ ఫోటోలో, అంటే రీమేక్ చేయించమాట. కొత్త అతను వచ్చారు, ఒక ఆయన రిపేర్ చేసిన ఆయన రిపేర్ చేసి పెట్టారు, అది ఇప్పుడు బాగానే వర్క్ చేస్తుందన్నమాట. కాబట్టి ఆన్లైన్లోని రిఫండ్ ఎందుకు రాదు, నాకు 100% వచ్చింది కాబట్టి ఆ ప్రూఫ్లు చూపిస్తున్నాను మీకు. మళ్ళా చూపిస్తున్నాను ప్రూఫ్లు అనేవి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, పర్వాలేదు. ఇదండి, నాకు ఈ ఫ్రిడ్జ్ కొనడం వల్ల నాకు ఫ్రిడ్జ్ ఫ్రీగా వచ్చింది, నా డబ్బులు నాకు ఉన్నాయి. 1 ఇయర్ వాడిన తర్వాత నా డబ్బులు నాకు వచ్చాయి, అంటే ఇంట్రెస్టే పోతే. కానీ ఫ్రిడ్జ్ మాత్రం ఇంకా నా దగ్గరే ఉందండి ఇప్పటికీ కూడా. ఈరోజే జస్ట్ వీడియో తీసాను, అది రేపు ఎలాగో ఆగస్ట్ 15 కదా, అందరూ చూస్తారని చెప్పేసి తీయడం జరిగిందన్నమాట. ఇది ఫ్రెండ్స్, రియల్గా జరిగింది, అంతా రియల్గా ఉన్న ప్రూఫ్స్ అవన్నీ కూడా, అవి అంతా నావే, మా ఇంట్లోదే, నేను తీసుకున్నదే. కాబట్టి ఇందులో ఎటువంటి కథలు అల్లికలు అలాంటివి ఏమీ లేవండి. చాలామంది ఏంటంటే నేను చెప్తున్న వీడియోలకి కొన్ని కథలు అని చెప్పేసి ఏదో అనుకుంటున్నారన్నమాట. అంటే ఇంట్రాడే దీనికోసం చెప్తున్నాను కదా, అది వాళ్ళకి ఎలా చేయడం రాక కథ అనిపిస్తుంది వాళ్ళకి. ఇది కథ కాదండి, రియల్ అంతా కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మీకు అందివ్వగలను, చూపించగలను. థ్యాంక్ యూ. జై హింద్.